హాయ్ ఆల్ టుడే స్టోరీ బామా మజాకా రచించిన వారు వాసుకి నుచ్చర్ల. అమెరికాలో ఉన్న మనవళ్ళు మనవరాళ్ళు తమతో వీడియో కాల్ చేయడం కోసం బామకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. వీడియో కాల్ ఎలా చేయాలో నేర్పించారు. అంతకు మించి ఆ పెద్దావిడికి ఏమి నేర్పించాలన్నా నేర్చుకోలేదు. అందు నిమిత్తం ఫోన్ స్వైప్ చేసి ఓపెన్ చేయడం, ఫోన్ బొమ్మను చూసి ఫోన్ చేయడం, వీడియో కాల్ చేస్తే ఎత్తి మాట్లాడడం ఇంతవరకు నేర్పించారు. మరి బామ ఏమన్నా తక్కువ తినిందా? చుట్టుపక్కల వాళ్ళని అడిగి కనుక్కొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం మొదలుపెట్టింది. సంవత్సరం కాకుండానే ఫోన్ పనిచేయదని మొరాయిస్తుంది. అమెరికా నుంచి మనవడు వచ్చాడు. ఒరే, ఇదేమిటో పని చేయట్లేదురా, కనీసం తెరుచుకోవట్లేదురా, తన బాధను వెళ్ళబోసుకుంది బామ్మ. మనవడు సిమ్ కార్డు బయటికి తీసి తన ఫోన్లో వేసుకొని చూశాడు. మెమరీ కార్డు మొత్తం ఫుల్ అయిపోయింది. పిసరంత గ్యాప్ కూడా లేదు. ఎందుకు ఇది ఫుల్ అయిందా అని చూశాడు. మొత్తం బామ్మ సెల్ఫీలతో, రీల్స్తో నిండిపోయి ఉన్నాయి. అది చూసి అవాక్కైపోయాడు మనవడు. బామ్మ, నీకు ఈ సెల్ఫీలు తీసుకోవటము, రీల్స్ చేయడము ఎవరు నేర్పించారు? ఇదో మన పక్కింట్లో ఉండే ఆ బొడ్డది నేర్పించింది. మా కాలంలో ఒక ఫోటో తీసుకోవాలంటే గగన కుసుమం లాంటిది. నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో ఫోటోలు తీసుకోవాలని, ఎన్నో మంచి మంచి చీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని తీసుకోవాలని చాలా కోరిక. కానీ అది తీరేదే కాదు. అందుకని ఇప్పుడు తీసుకున్నావా మెమరీ నిండిపోయేటట్లు? తీసుకుంటే తప్పేముందిరా? వయసులో నన్ను అందరూ సావిత్రి చెల్లెల్లా ఉన్నావు అనేవాళ్ళు. కానీ అలా ఉన్నానో లేదో చూసుకుందామంటే ఒక ఫోటో లేదు. అప్పుడంటే గతి లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిందిగా. ఇప్పుడు నా సెల్ఫీ చూసుకుంటే నిజంగానే వయసు అయిపోయిన సావిత్రిలా ఉన్నాను. ఒకవేళ సావిత్రి బతుకుంటే నాలాగే ఉండేదేమో. ఇప్పుడు ఈ ఫోటోలన్నిటిలో నేను పోయిన తర్వాత ఒక మంచి ఫోటోకు మీరు దండేసుకోవచ్చు కదా, లాజిక్ చెప్పింది బామ్మ. అవును బామ్మో, అది నిజమే. ఇన్ని ఫోటోలు తీసుకున్నా ఒకటే దిగులురా. ఎందుకు? మీ తాతయ్య పక్కన లేడుగా. సంవత్సరం ముందు నాకు ఈ ఫోన్ కొనిచ్చి ఉంటే తాతయ్య కూడా ఈ సెల్ఫీలో ఉండేవాడు. అయినా ఈ రీల్స్ ఏమిటే? ఎలా నేర్చుకున్నావు? ఓ అదా, ఈ అపార్ట్మెంట్లో 50 ఇండ్లు ఉన్నాయి. సగం మందికి వంట రాదు. ఇక సగం మంది మీ అమ్మ, అత్త వయసు వాళ్ళు. ఆ కాలం నాటి వంటలు వీళ్ళెవరికీ రాదు. అందుకే నన్ను ఆ కాలం వంటలు చేసి వీడియోలు పెట్టమన్నారు. వీడియోలు అయితే చాలా టైం పడుతుందట, ప్లేస్ మింగుతుందంట. అందుకని ఇలా రీల్స్ చేయమని నేర్పించారు. ఒక్కొక్క వంటలో ఏమేం వేయాలో, ఎలా కలపాలో, ఎలా చేయాలో అన్నీ ఒక్క నిమిషంలో చేయడం. ఈ వీడియోలు ఎవరు తీశారు? ఇంకెవరు? నన్ను చూసుకునే లక్ష్మీనే. సరిపోయారు ఇద్దరికిద్దరు. పొద్దున్నుంచి ఆ టీవీకి అతుక్కొని పడి ఉండే బదులు నాకు తెలిసిన విద్య నేను ఉండగానే 10 మందికి చెబుతున్నాను అని సంతోషం రా. అమ్మ బాబోయ్, ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్, ఎన్ని కామెంట్స్. డబ్బులు బాగానే వస్తుంటాయే. ఆ డబ్బులు వస్తాయా? అరే, నాకు ఇంతవరకు తెలియదు కదరా. ఇంతకాలం ఎంత డబ్బు పోగొట్టానో ఏమో. బోసు నోటి మీద వేలు వేసుకొని ఆలోచిస్తుంది. నీకెందుకు బామ్మ, ఉండు, నేను నీకు డబ్బులు వచ్చేటట్లు చేస్తాను అని బామ్మ ఫోన్లో మెయిల్స్ చూశాడు. మానిటైజేషన్ కూడా అయ్యింది. ఆ విషయం పాపం బామ్మకు తెలియదు. మనవడు బామ్మకు డైరెక్ట్గా బ్యాంకులో డబ్బులు పడేటట్లుగా చేశాడు. బామ్మ, ఇప్పుడు నువ్వు చేసే రీల్స్కు డబ్బులు కూడా బాగా వస్తాయి. నీకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా? ఏనాడు నా చేత్తో పైసా సంపాదించలేదని మీ తాతగారు ఎన్ని మాటలు అనేవాళ్ళు. చదువు రాదు, సంధ్య రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీ తాతయ్య బతుకుంటే నా సంపాదన చూపించి ఇప్పుడేమంటారు అని అడిగేదాన్ని. ఆయన ఉండే వరకు పైసా సంపాదించలేదు, కన్నీళ్లు పెట్టుకుంది. ముదితులు నేర్పగలని విద్య ముత్తర నేర్పించన్ అని ఊరికే అనలేదురా. ఆడవారికి ఏ విద్య అయినా శ్రద్ధగా నేర్పిస్తే ఇట్టే నేర్చేసుకుంటారు. కానీ వాళ్ళని ఈ సమాజం చిన్న చూపు చూస్తుంది ఎందుకో అంటూ అలానే రీల్స్ చేసేసింది. బామ్మోయ్, నీకు సూపర్ టాలెంట్, మెచ్చుకున్నాడు మనోడు. బామ్మ మజాకా అంది పోసు నోటితో నవ్వుతూ బామ్మ. Thank you for listening. Please like, share, subscribe my channel for more videos.